అసలు ఈ లైపోమా అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, అండ్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఎవరిలో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ట్రీట్మెంట్లో అసలు లైపోమాకి ఏమైనా మందులు ఉంటాయా అని అడిగినట్లయితే మందుల ద్వారా లైపోమాని సరి చేసుకునే ఫెసిలిటీస్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మనకు ఏకైక ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే సర్జరీ అంటాము. మరి సర్జరీ అందరికీ అవసరమా అంటే కానే కాదు. మనం చెప్పుకున్నట్టు లైపోమా అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ లాగా కానీ ఎటువంటి ప్రమాదానికి కానీ దారి తీయదు. కాబట్టి లైపోమాస్లో సర్జరీ అనేది ఎవరిలో చేస్తాం, ఎప్పుడు చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్మెటిక్ రీజన్ కోసం అంటాము. అంటే పేషెంట్కి ఎవరికైనా ఇక్కడ చేతుల దగ్గర ఆర్ ఫోరామ్ లో మనకు గడ్డలు ఉన్నాయనుకోండి, వారు ఫస్ట్ మనకి చెప్పేది ఏంటి, సార్ నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నప్పుడల్లా ఇక్కడ ఉన్న గడ్డలన్నీ కనిపిస్తున్నాయి, సో నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ ఫ్రీగా వేసుకోలేకపోతున్నాను. లేదా ఎవరికైనా తొడల భాగంలో అట్లుంది, వాళ్ళు షార్ట్ వేసుకున్నప్పుడల్లా ఆ గడ్డ కనిపిస్తుంది అనుకుంటే అలా కనపడకూడదు అనుకున్న వారిలో కాస్మెటిక్ రీజన్స్ కోసం చేస్తూ ఉంటాం. ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే సైజ్, మరీ సైజ్ పెద్దది ఉంటే తప్ప చిన్న చిన్న లైపోమాలకి వదిలేసినా ఏమీ కాదు. పెద్ద లైపోమాస్ బాగా కాస్మెటికల్ ఇబ్బంది పెడుతున్నాయి, లేదు ఇంతకు మించి సైజ్ పెరిగితే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో మరీ సైజ్ పెద్దగా ఉన్న వాటికి మాత్రం లైపోమాస్ చేస్తాం. లేదా అన్యూజువల్ లొకేషన్ అంటాం, అంటే కొన్ని స్పెషల్ లొకేషన్స్ లైక్ నడుం పైన కానీ వీపు పైన కానీ వచ్చింది అనుకోండి, రోజు పనుకునేటప్పుడు ఆ గడ్డ పైన పనుకుంటే మనకు డిస్కంఫర్ట్ లాగా నొప్పిలాగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్పెషల్ లొకేషన్స్లో లేదా కొన్ని స్పెషల్ లొకేషన్స్ లైక్ చేతిలో ఇటుపక్క లైపోమా ఉందనుకోండి, ఈ భాగంలో ఏం పెద్ద ఇబ్బంది పెట్టదు, మనకి ఈ భాగంని మనం పెద్దవాడం. బట్ అదే లైపోమా కనుక ఈ మోచేతి దగ్గరలో వచ్చినట్లయితే మోచేతిని ఇట్లా పెట్టాలన్నా ఎక్కడన్నా పని చేసుకుంటున్నప్పుడు ఒత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా స్పెషల్ లొకేషన్ రీత్యా ఉంటే లైపోమా సర్జరీ అవసరం.